గుంటూరు జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు కూటమి పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోయిన శ్రీనివాస్ యాదవ్ మరియు ఎమ్మెల్యేలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఒక మానవతావాది అని, ఆయన అన్యాయాన్ని సహించే వ్యక్తి కాదని తెలియజేశారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయిస్తే పవన్ కళ్యాణ్ దాన్ని ఖండిస్తూ అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ మూగజీవుల మీద కూడా ప్రేమ చూపించే వ్యక్తి అని, అందుకే ఆయనకు కూటమి పార్టీ అటవీ శాఖను అప్పగించిందని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులు, ఇలా కూటమి నాయకులు అందరితో కలిసికట్టుగా ఈరోజు చాలా అద్భుతంగా ఈ వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక వ్యక్తి పక్కన ఒక శక్తిలాగా, ఒక చెల్లికి ఒక ఆశీర్వాదంలాగా, నమ్మిన మాట కోసం ఎంత దూరం అయినా నిలబడే ఒక నిబద్ధతలాగా ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ అనగానే మనకు గుర్తొచ్చే మాటలు ఇవి. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు మేమందరం కలిసికట్టుగా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకం ఆయన వ్యక్తిత్వం. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన అందిస్తున్న అశేష సేవలు నిజంగా మా అందరికీ కూడా ఆదర్శప్రాయం. ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలిసి కట్టుగా వెళ్తున్న ఈ బాట నిరంతరం ఎప్పటికీ ఉండాలి అని చెప్పి మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా బలం అన్నది అందరి నినాదం కాబట్టి దానికి కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, జనసేన పార్టీకి కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఆడవాళ్ల పట్ల, స్త్రీ శక్తి పట్ల అంత ఆప్యాయత, ప్రేమ, నిబద్ధత అని అనుకుంటే వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు ఆలోచించే మాట, వాళ్ళు ఆచరించే మాట ఒకటి. చిరంజీవి గారి సోదరుడిగా, కథానాయకుడిగా, ఒక మంచి హీరోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి, ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టి జనహితం కోసం పనిచేసేటువంటి జనసేనను ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చి, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రతిపక్షంలో అధికారం లేకపోయినా కూడా ఎప్పుడైనా కూడా ప్రజాహితం కోసం పనిచేసేటువంటి నాయకుడిగా, సినిమా రంగంలో కూడా తనదైనటువంటి శైలిలో అనేక సినిమాలు నటించి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతే కాదు, దేశంలో ఉన్నటువంటి తెలుగువారు కూడా గర్వించదగ్గటువంటి కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం రాజకీయాల కోసం వచ్చినటువంటి వ్యక్తిగా కాకుండా సమాజ హితం కోసం అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు, ఒక పక్కన పిల్లల కోసం, చదువుల కోసం, మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి తనదైనటువంటి పోరాట పటిమతో ఈరోజు నిజమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఘనంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అటువంటి మహానాయకుడు రాబోయేటువంటి తరాలకు ఆదర్శంగా ప్రతి ఒక్క యువకుడు కూడా తీసుకొని కష్టంతో ముందుకొచ్చి స్వశక్తితో ఎదిగి తిరిగి సమాజం ఏదైతే తనకిచ్చిందో తిరిగి సమాజం కోసం ఇవ్వాలి అనేటువంటి దృక్పథం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనందరి ఆదర్శప్రాయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం, దీనికి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి గుంటూరు 1 ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అదేవిధంగా 2 ఎమ్మెల్యే మరి చెల్లెలు గల్లా మాధవ్ గారు, పత్తిపాడు ఎమ్మెల్యేగా నేను, ఇంకా అనేక మంది పార్టీ లీడర్లు అందరూ కూడా ఈరోజు ఒక వేడుకగా జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటేనే మాటకు నిలబడగలిగే వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, దేన్నైనా ధైర్యంగా ఎదిరించగలిగినటువంటి వ్యక్తి, తన శ్రేయస్సు కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని నమ్మినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా జైల్లో వేస్తే చెల్లించి ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు, పేదల కోసం ప్రభుత్వంలో చేరి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు గుంటూరు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరగడం, దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు మాధవి గారు,
నజీర్ అహ్మద్ గారు, పెద్దలు రామాంజనేయులు గారు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా రావటం ఈ రోజున ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తూ ఉంటారు, మనం ఎక్కడున్నా సరే మనకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేయాలి, పేదవారికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాయని చెప్తూ ఉంటారు. అట్లానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత ఎప్పుడూ కూడా రోడ్లు లేనటువంటి గిరిజన గ్రామాల్లో ఆ పాడేరు ఆ ప్రాంతాల్లో రోడ్లు కానీ కనీసంగా రోడ్లు నోచుకునేటువంటి ప్రాంతాల్లో ఆయన శాఖ నుంచి ప్రతి గ్రామానికి రోడ్లు వేయించి అందరినీ కూడా ఆదుకుంటూ జరుగుతుంది.